హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఇవాళ అయితే ఒక మూవీ లొకేషన్ అయితే చూపించాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇది మూవీ లొకేషన్ మండవా హౌస్, మండవా లోగిల్ హౌస్ అంటే ఇది. ఇందులో అయితే మూవీస్ అయితే జరుగుతాయి, చాలా మూవీస్ అయితే ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెండ్స్ ఇందులో అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్సైడ్ కూడా హౌస్ ఎలా ఉందో చూపిస్తాను. షూటింగ్స్ అయితే చాలా షూటింగ్స్ ఇందులో జరుగుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మరో వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మనమైతే హౌస్ లోపల వెళ్తున్నాం ఫ్రెండ్స్. హౌస్ లోపల వెళ్ళిన తర్వాత హౌస్ లోపల ఎలా ఉందో ఏంటో అంతా చూసేద్దాం ఫ్రెండ్స్. హౌస్ అయితే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత హౌస్ ఎలా ఉందనేది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. హౌస్ లోపల అయితే ఇవాళ షూటింగ్ అయితే జరుగుతుంది. ఒక మూవీ షూట్ అయితే ఈ హౌస్ లోపల జరుగుతుంది. ఈ హౌస్ లోపల అంతా ఎక్విప్మెంట్ అంతా ఉంది. అయితే విషయం ఏంటంటే వాళ్ళు బయట షూట్ చేస్తున్నారు. హౌస్ అయితే ఎంటీగా ఉంది. లోపల షూటింగ్ జరిగేటప్పుడు అయితే వీడియో తీయడానికి అయితే అవకాశం లేదు ఫ్రెండ్స్. అందుకని వాళ్ళు బయట షూటింగ్ చేసేటప్పుడు నేనైతే లోపలికి వచ్చి హౌస్ ఎంటీ హౌస్ అయితే ఉంటుంది కదా, అదంతా చూపించడానికి బాగుంటుంది. అందుకని లోపలంతా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మండువా హౌస్ అంటారు, మండువా లోగిల్ హౌస్ అంటారు ఇది. చూడండి ఫ్రెండ్స్, హౌస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇదైతే కిచెన్ రూమ్ ఫ్రెండ్స్. కిచెన్ రూమ్లో అయితే ఎంట్రీ ఇచ్చాము. కిచెన్ రూమ్ ఎలా ఉందో చూడండి. ఇది కిచెన్ రూమ్. ఫ్రెండ్స్, డైనింగ్ హాల్ అయితే అరేంజ్ చేశారు, చాలా చక్కగా అరేంజ్ చేశారు. డైనింగ్ హాల్ మీద అయితే ఒక సీన్ అయితే చేస్తారంట. డైనింగ్ హాల్ మీద అంతా అరేంజ్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. షూటింగ్ చేయడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్. హౌస్ అయితే చాలా బాగా ముస్తాబు చేశారు ఫ్రెండ్స్. ఇదైతే ఉయ్యాల, టుంగుటు ఉయ్యాల అంటారు ఫ్రెండ్స్. ఇది పాత హౌస్లో అయితే ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఆర్టిస్ట్ అయితే లోపటి నుంచి బయట షూటింగ్ కోసం బయటికి వెళ్తున్నారు. ఇంకా నేనైతే హౌస్ లోపల వీడియో షూట్ చేస్తూ మీకైతే హౌస్ అంతా చూపించడానికి ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.